తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్ పెట్టింది. ఈ వారం కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను సైతం కమిషన్ ప్రశ్నించనుంది. ఇక ఇవాళ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్, హరీష్, ఈటెల విచారణ తేదీలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విచారణలో భాగంగా కాళేశ్వరం ఇంజనీర్లు, అధికారులు కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామని ఒప్పుకున్నారు. దీంతో కేసీఆర్ ను కూడా ప్రశ్నించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంపై కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. కేసీఆర్ ను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. అలాగే ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రి కమిషన్ పూర్తి స్థాయిలో విచారణకు ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతోంది. పిలిచే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, పండుగ సెలవుల తర్వాత మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పండుగల సెలవుల అనంతరము హైదరాబాద్ కు చేరుకున్నారు పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్. ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు బీఆర్కే భవన్ లో. ఇక ఎవరిని పిలవాలి అనేటువంటి దానిపైన ఈ రోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు తుది దశకు చేరుకుందనే చెప్పొచ్చు ఈ విచారణ. అందులో భాగంగా ఇంకా ఇప్పటి వరకు విచారణ చేయకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేటువంటి దాంట్లో వాళ్ళందరినీ కూడా పిలిచేటువంటి ఆలోచనతో ఉంది. అందులో ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో అందరి వేళ్లు కూడా కేసీఆర్ వైపే చూపించినటువంటి నేపథ్యంలో ఇటు ఇంజనీర్లు, అదే విధంగా గుత్తేదారులు, డిజైన్లు చేసినటువంటి వాళ్ళంతా కూడా కేసీఆర్ పేరునే ప్రముఖంగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను విచారించాలనేటువంటి ఆలోచనతో నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది కమిషన్ చైర్మన్. అందులో భాగంగా కేసీఆర్ ని ఏ రోజున విచారణకు పిలవాలనేటువంటి దానిపైన ఈ రోజు సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు సమావేశం తర్వాత కేసీఆర్ ను ఏ రోజు విచారణ పిలుస్తారనేటువంటిది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ తో పాటుగా ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి, ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా విచారణకు పిలవాలని చెప్పి ఆలోచనతో ఉంది. హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. హరీష్ రావుతో పాటుగా ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ను కూడా విచారణకు పిలవాలని భావిస్తా ఉన్నారు. అయితే ఆనాడు ఈ డిజైన్లు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఇవన్నింటిపైన నిర్ణయాలకు సంబంధించి ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈ చెల్లింపులు, అదే విధంగా తెచ్చినటువంటి రుణాలు, వడ్డీల చెల్లింపులు ఇవన్నీ కూడా క్యాబినెట్ ఆమోదం లేకుండా కొన్ని చేసినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది కమిషన్. ఈ చెల్లింపుల వ్యవహారంలో ఎలాంటి విధి విధానాలను ఫాలో అయ్యారు ఆనాడని చెప్పి ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ను విచారించి ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇటు కేసీఆర్ తో పాటుగా హరీష్ రావును, ఈటెల రాజేందర్ ను కూడా ఈ వారం విచారించేటువంటి అవకాశం ఉంది. ఇక వీరితో పాటుగా ఇప్పటి వరకు విచారణకు హాజరు కానటువంటి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావును కూడా విచారించాలని చెప్పి భావిస్తా ఉంది. మొదటగా అధికారులను, ఆ తర్వాత ఇప్పుడు ఆ ప్రాజెక్టుల బ్యారేజ్ల నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్డి సంస్థకు సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కు, అదేవిధంగా ఈ కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి విచారణ జరిపి నివేదిక ఇచ్చినటువంటి కాదు అధికారులను, అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కూడా విజిలెన్స్ అధికారులను కూడా పిలిచి విచారించి వారిని కూడా వారి స్టేట్మెంట్లను కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇక తుది దశకు చేరింది. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేందుకు సన్నద్ధం అవుతా ఉంది కాళేశ్వరం కమిషన్. అందులో భాగంగా ఫైనల్ గా ఆనాడు ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి, ఆనాడు ప్రభుత్వ అధినేతగా కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి కేసీఆర్ ను విచారించేందుకైతే కమిషన్ సిద్ధమవుతా ఉంది. ఈ రోజు కీలక సమావేశాలను ఏర్పాటు చేసుకుంది. సో ఈ సమావేశంలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు పిలవాలనేటువంటి దానిపైన
ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది కమిషన్. విజయ చంద్రిక. థ్యాంక్ యూ.